వైద్య సేవలు వ్యాపారపరం కావొద్దని వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన పూర్తవుతున్న వేళ వైద్య శాఖ తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఆసుపత్రికి వెళ్తే అప్పులపాలు కావొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నామని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అధికార పగ్గాలు చేపట్టినటువంటి హస్తం పార్టీ ఈ రోజు సంవత్సర కాలం పాటు పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రకాలైనటువంటి ఉత్సవాలను ప్రారంభిస్తుంది. ఇక ఈ రోజు నుంచి ఆరోగ్య ఉత్సవాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనరసింహ గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు చేసుకున్నాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డులను విడుదల చేస్తుంది ప్రతి శాఖకు సంబంధించి. సో గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్ ఏంటంటే ఓవరాల్గా డిపార్ట్మెంట్ గురించి మీరు కానీ అధికారం తీసుకున్నప్పుడు ఏవో ప్లాన్స్ అనుకొని ఉంటారు, ఇవి చేయాలి. ఈ ఏడాది కాలంలో మీరు చేసిన పనులకి మీరు అనుకున్న వాటికి ఎన్ని మార్క్స్ ఇచ్చుకోగలుగుతారు? మార్క్స్ అనేది మాట కాదు, కానీ మాకు తృప్తి ఉన్నది. మేము ఇచ్చిన మాట అంతా నిలబెట్టుకుంటూ పోతాం. రైతులకు సంబంధించే కానీ, విద్యారంగానికి సంబంధించే కానీ, వైద్యమే కానీ, సమాజానికి ఏం కావాలి, పేదవానికి ఏం కావాలి, పేద కుటుంబానికి ఏం కావాలి, ముఖ్యంగా విద్య, వైద్యము, తరువాత సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, ఇది ప్రభుత్వ బాధ్యత. మేలైన మెరుగైన వైద్యం, ఆ పేదోడు అభద్రత గురి కాకూడదు, అప్పుల పాలు కాకూడదు. ప్రభుత్వం ఆ దిశగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, మీకు అందరు గుర్తుంటుంచు. 2007 ఆరోగ్యశ్రీ. ఆనాడు మా నాయకుడు, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప ఆలోచన. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ. ఆనాడు 986 ప్రొసీజర్ల తర్వాత ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఒక ప్రొసీజర్కి ఈ రేటు అని చెప్పేసి తర్వాత ఆ ప్రొసీజర్ విస్తరింపజేసారు. 2013లో రేట్లు ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పటిదాకా పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్స్ రివిజన్ జరిగింది. సుమారు 22% పెంచినాము. 1375 ప్రొసీజర్స్కు రేట్స్ పెంచినాము. 487 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ అయింది. అంటే ఇది ఒక కమిట్మెంట్. గత 20-25 సంవత్సరాల నుంచి ఒక కళ, ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మించాలి అని చెప్పి ఇది ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నారు. 2000 పడకలతోటి, 2000 కోట్ల రూపాయలతోటి, మోర్ దెన్ 2000 బెడ్స్ తోటి ఒక ఉస్మానియా హాస్పిటల్ని నిర్మించాలి అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్. 25 సంవత్సరాల కళ. మొన్ననే జూనియర్ డాక్టర్స్ వచ్చి అడిగారు, సార్ మాకు హాస్టల్ బిల్డింగ్ లేదు కదా, 20-25 సంవత్సరాలు మేము అడుగుతున్నాము, మాకు హాస్టల్ బిల్డింగ్ కావాలి, హాస్టల్ బిల్డింగ్ కావాలి. గాంధీ, ఉస్మానియాకు హాస్టల్ బిల్డింగ్స్ లేవంటే ఇమ్మీడియట్గా తక్షణమే ఆ 2 కళాశాల హాస్టల్ కలిపి 200 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు మళ్ళీ అంబులెన్స్ 213 అంబులెన్సులు ఎందుకు అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది తగ్గించాలి. ఈరోజు యావరేజ్గా 20-22 నిమిషాలు ఉంటే దీనివల్ల 13 నిమిషాలకు వస్తున్నాము. ఇంకా ఒక 77-80 అంబులెన్స్లు ప్రవేశపెడితే యావరేజ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 10 నిమిషాలకు వస్తుంది. ఈరోజు హైవేస్ విస్తరింపబడ్డాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ట్రామా సెంటర్స్ అవసరము, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ అంబులెన్స్లు అవసరము. ఆ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఆ పేషెంట్ని కాపాడుకునే బాధ్యత మా పైన ఉన్నది. అదే రకంగా బెడ్ స్ట్రెంత్ అవసరం ఉన్న హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ పెంచాలి. ఆ దిశ కూడా మా కృషి ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. సబ్ సెంటర్స్ యావరేజ్గా ఒక సబ్ సెంటర్కు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కు యావరేజ్ డిస్టెన్స్ ఏమున్నది, ఆ డిస్టెన్స్ తగ్గియాలి. అవసరం ఉన్న జాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, లేదా సబ్ సెంటర్సే కానీ, బస్తీ దవాఖానే కానీ, పల్లె దవాఖానే కానీ ఏర్పాటు చేయాలి. సో ఒక సిస్టమాటిక్ విజన్ తోటి ఈ శాఖను నిర్వహిస్తున్నాము. సరే, అయితే మీరు దీన్ని చార్జ్ తీసుకున్నప్పుడు కూడా మీరు చెప్పిన విషయం ఏంటంటే డ్రగ్స్కి సంబంధించి కొరత లేకుండా చూసుకుంటాం, మందులు ఎప్పటికప్పుడు అందిస్తాం, కానీ అక్కడక్కడ ఈ మాట వినిపిస్తుంది. రెండోది ఏంటంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్
ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే దోపిడీకి పాల్పడితే ఖచ్చితంగా కట్టడి చేస్తాము, ఛార్జెస్ మీరు ఎంత తీసుకుంటున్నారనేది అక్కడ డిస్ప్లే చేయాలన్నారు. మూడోది డీసీఏ డ్రగ్స్కి సంబంధించి వాటి క్వాలిటీ కావచ్చు, వీటి ఎప్పటికప్పుడు దాన్ని మేము రైట్స్ చేయిస్తాము, కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే రైట్స్ జరుగుతున్నాయి, కానీ చర్యల పరంగా చూస్తే ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందేమో అన్న ఆలోచన వస్తుంది. ఈ మూడింటి గురించి మీరేం చెప్తారు? 100% ఏకీభవిస్తాను. మెడిసిన్స్, డ్రగ్స్ అనేది ఎప్పటికీ ఇన్స్పెక్షన్ కావాలి. డ్రగ్ ల్యాబ్ అనేది 1948లోనూ 1956లో డ్రగ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ తర్వాత ఇప్పటిదాకా డ్రగ్ ల్యాబ్ని ఎక్స్పాండ్ చేయలేదు. ఇప్పుడు నీకు కొత్తగా డ్రగ్ ల్యాబ్స్ అవసరం. ఒక వరంగల్ అనుకుందాం, ఒక నిజామాబాద్ అనుకుందాం, లేదా ఆదిలాబాద్ అనుకుందాం. ఇలా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డ్రగ్ ల్యాబ్స్ అవసరం, ఫుడ్ ల్యాబ్స్ అవసరము. ఫుడ్ ల్యాబ్ ఒకటే ఉన్నది, దాన్ని పెంచాలి, విస్తరింపజేయాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్స్కు మళ్ళీ 24 మందిని నియమిస్తున్నాము. ఆ రకంగా డ్రగ్స్ అంటున్నారు మీరు. 12 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఉంటే ఈరోజు 22 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ని ఇంకా యాడ్ చేశాము. అంటే 33 జిల్లాలలో 33 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రగ్ కొరత లేదు, ఉండకూడదు, ఉండదు. అదే రకంగా అడిషనల్ బెడ్స్, ఎక్కడైతే అడిషనల్ బెడ్స్ అవసరమో, ఈ హాస్పిటల్ మాట కాదు, ఎక్కడైనా అడిషనల్ బెడ్స్ అవసరం ఉన్నది అంటే దానిపైన ఓ పాలసీ డిసిషన్ గవర్నమెంట్ది. మేము భవిష్యత్తులో ఖచ్చితంగా అడిషనల్ బెడ్స్ కూడా మంజూరు చేస్తాం. అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కట్టడం అంటే ఏవైతే ఛార్జెస్ ఎక్కువ తీసుకోవడం, వీటిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్? మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క క్లినికే కానీ, ప్రైవేట్ క్లినికే కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా పాటించాల్సిందే. దే ఆర్ నాట్ అబౌట్ ద లా. ఒకటి, పీసీపీఎన్డిటీ యాక్ట్ పాటించాల్సిందే, డ్రగ్స్ యాక్ట్ పాటించాల్సిందే, ఫుడ్ యాక్ట్ పాటించాల్సిందే. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, కాంప్రమైజ్ కాము. ఎందుకంటే అల్టిమేట్లీ కామన్ మ్యాన్, సామాన్యుడు సఫర్ కాకూడదు. కామన్ మ్యాన్ హాస్పిటల్ పోతే అప్పుల పాలు కాకూడదు. ఏదో ఒక జాల జవాబుదారీతనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఒక సామాన్యుని ఆరోగ్యంతో వ్యాపారం చేయకూడదు. ఆ సామాన్యుని కాపాడుకునే బాధ్యత సమాజంలో ఉన్న ప్రభుత్వం పైన ఉన్నది, ప్రైవేట్ మేనేజ్మెంట్ పైన కూడా ఉన్నది. సరే, అయితే మీరు మాటిచ్చిన ప్రకారం గాంధీలో ఐవీఎఫ్ని స్టార్ట్ చేశారు. ఇంకా మాతృత్వానికి సంబంధించి అనేక జిల్లాల్లో ఈ సమస్య ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. జిల్లాల్లో వీటిని ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది? రెండోది ఏంటంటే, మీరు డయాలసిస్ సెంటర్స్ని చాలా వాటిని అందుబాటులో తీసుకొచ్చారు. ఈ డయాలసిస్ పేషెంట్స్ కోసం ఇంకా ఏమైనా కొత్తగా చర్యలు తీసుకునే అవకాశం? వాస్కులర్ సెంటర్స్ తీసుకొచ్చారు. 7 వాస్కులర్ సెంటర్స్. డయాలిసిస్ పేషెంట్ వాస్కులర్ తోడుకోవాలంటే ఈ హ్యాస్ టు కమ్ టు హైదరాబాద్. అది కాకుండా 7 వాస్కులర్ సెంటర్స్ని తెలంగాణలో స్థాపించడం. అదే రకంగా ఐవీఎఫ్ ఇప్పుడు మొదలైంది ఇక్కడ గాంధీలో, పేట్ల బుర్జ్లో ఈరోజు మొదలవుతుంది. ఆ రకంగా ఇంకా వరంగలే కానీ, ఈస్ట్ తెలంగాణ కానీ, నార్త్ తెలంగాణ కానీ, వెస్ట్ తెలంగాణ ఎక్కడైతే ఐవీఎఫ్ సెంటర్లు అవసరం ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది అవగాహన, ప్రజలకు అవగాహన రావాలి. క్యాన్సర్ పైన కానీ, షుగర్ పేషెంట్, డయాబెటీస్ పేషెంట్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ అటాక్ కానీ కారణాలు ఏంటి, బాడీ బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది, ఆ సామాన్యుడు అప్రమత్తంగా ఉండాలి. ఆ దిశగా కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో లేదా పెద్ద హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్సిడి క్లినిక్స్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. సరే, అయితే ఎప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను ప్రజాప్రతినిధులు ఒక ప్రశ్న ఏంటంటే, మనం అందరం చెప్తాం పేదలకు మెరుగైన వైద్యం, కానీ ప్రభుత్వాలు అందించేది కేవలం పేదలకే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి మంచి వైద్యం అందించాలనేది వాటి లక్ష్యం. ఇందులో భాగంగా మీరు చెప్పారు, నేను పుట్టిన గాంధీ ఆసుపత్రికి నేను ఎంతో ఖర్చు చేయాలనుకుంటున్నాను. అయితే ప్రతినిధులందరూ కూడా ఇదే మాట చెప్తారు, కానీ మనం ఎప్పటి నుంచో వింటుంది ఏంటంటే ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అవి ఇంకా బాగుంటే ప్రజలకు మరింత నమ్మకం వస్తుందని. మీరు పుట్టిన హాస్పిటల్లో భవిష్యత్తులో ట్రీట్మెంట్ తీసుకుంటారు అనుకోవచ్చు. అండ్ మీ వైపు నుంచి మిగిలిన వాళ్ళకు కూడా పిలుపునివ్వచ్చు కదా, అందరిని అక్కడే తీయించుకోమని. ఖచ్చితంగా అనుకోవాలి. ప్రజాప్రతినిధులు ఒక కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు ఏదో ఒక హాస్టల్ పోయి భోజనం చేయాలి, ఒక హాస్పిటల్ని సందర్శించాలి, ఓ పిఎస్సిని సందర్శించాలి. మేము నాయకులము, ప్రజాప్రతినిధులము, రాజకీయాల్లో ఉండేవాళ్ళము ఖచ్చితంగా మా ట్రీట్మెంట్ అనేది ఒక గాంధీ కానీ, ఉస్మానియా కానీ, ఇతర హాస్పిటల్ కానీ మేము పోతే ఒక మెసేజ్ పోతుంది, ప్రజలకు ఒక మెసేజ్ పోతుంది. ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. మీరు వెళ్తారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా? అందుకే మీ వైపు నుంచి ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. Yes, 100%. Why not? Why shouldn't I? I'm born there. I'm proud of Gandhi Hospital. సో ఫైనల్గా మీరు హాస్పిటల్స్కి తిరిగి ఇవ్వండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు ప్రతి ప్రోగ్రాంలో కూడా.
ఇప్పుడు ఈ ఆరోగ్య ఉత్సవాలు ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా మరొకసారి దీనికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకున్నారా? ఏం లేదు, ఒకటే చెప్తాను, వైద్య సేవలు వ్యాపారం కాకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. నువ్వు సేవ చేస్తున్నావు, వైద్యం అందిస్తున్నావు, సంతోషము, ఆ ఫీజు తీసుకుంటున్నావు, సంతోషం, కానీ ఎక్స్ప్లాయిట్ చేయకు, ఆ సామాన్యుని అప్పుల పాలు చేయకు. ఇది నా మెసేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం వైపు నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేసిందని, భవిష్యత్తులో కూడా దీన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజనరసింహ. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.